కలిసి అమ్మాయిని ట్రాప్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. వాడు అమ్మాయి వెంట ఎందుకు పడుతున్నాడు, వాడి ఉద్దేశం ఏంటో ఒకసారి కనుక్కో. ఈసారి వాడికి వార్నింగ్ మాటలతో కాదు. అర్థమైంది అన్నయ్య, నేను చూసుకుంటా. నమ్రత రూమ్ లో ఉంది. ఇవాళ కాలేజ్కి వెళ్ళలేదా? వనజ, అమ్మాయి ఫోన్ చేసిందా? లేదు. నమ్రత, ఓయ్, వాడెవడి కోసం నువ్వు ఆకలితో ఉంటే నాన్న బాధపడతాడు కదరా. నువ్వు చిన్నప్పటి నుండి నీకు ఇష్టమైందల్లా నేనిచ్చాను. నువ్వు చెయ్యాలనుకున్నదన్నిటికీ ఒప్పుకున్నాను. ఈ ఒక్కసారి నేను ఒప్పుకోకపోతే డాడీ చెట్టుడైపోయాడారా? నువ్వు ప్రేమించడం తప్పు కాదమ్మా, కానీ మనల్ని ఎవరు నిజంగా ప్రేమిస్తున్నారో అది తెలుసుకోకపోవడం తప్పు. నువ్వు ఇలా ఆకలితో ఉండదనే కదరా నేను కష్టపడి సంపాదించింది. ఏమా, తినేసి ప్రశాంతంగా పడుకో, సరేనా? డాడీ, అమ్మా, నేనేం చిన్నపిల్లం కాదు డాడీ. నా లైఫ్ కి సంబంధించిన డిసిషన్ నేను తీసుకోగలను. అయినా మీరే అంటుంటారు కదా నీ లైఫ్ లో నేను తప్ప ఇంకెవరు ముఖ్యం కాదని, ఏదడిగినా ఇస్తారని. అదంతా అబద్ధమా? నా కూతురు ఇప్పటి వరకు అడిగినవన్నీ నా స్థాయిని, నా స్థితిని మించి అడిగిందమ్మా. కానీ మొదటిసారి సడన్ గా ఇలా దిగజారి అడుగుతున్న కళ్ళు కూడా అనుకోలేదు. కాదు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిందంటే ఎందుకు డాడీ మీ ఫాదర్స్ అందరికి స్టేటస్లు గుర్తొస్తాయి? నువ్వు అడిగే ప్రతి ప్రశ్నకు నా దగ్గర జవాబు ఉందమ్మా. కానీ ఇప్పుడు నేను ఏం చెప్పినా దాన్ని ఇంకోలా అర్థం చేసుకొని నా గురించి వేరే విధంగా అభిప్రాయం వచ్చే అవకాశం ఉంది. నీ చుట్టూ ఉన్న ప్రపంచం నేను సృష్టించిందమ్మా, అందంగానే ఉంటుంది. కానీ దీని బయటికి ఒక్కసారి వెళ్ళి చూడు, ఒక్క నిమిషం బతకలేవు. డాడీ చెప్పింది వినరా, ఓయ్, సంతోషంగా ఉంటావు. నాకు ఇప్పుడిప్పుడు అర్థమవుతుంది డాడీ. నా లైఫ్ నాకు నచ్చినట్టే ఉంటుంది అనుకున్నా గానీ నాకు తెలియకుండా నా లైఫ్ ని నీకు నచ్చినట్టు లీడ్ చేస్తున్నావని అర్థమైంది. ఇప్పటి నుంచి అలా జరగదు డాడీ. నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటాను. అవసరమైతే వాడి కోసం చచ్చిపోవడానికైనా సిద్ధం. అలా అంటే నీ డాడీ ఎట్లా తట్టుకుంటారా? ఏమో డాడీ, నాకు అవన్నీ తెలీదు. నాకు ప్రవీణ్ కావాలంతే. వాడు నీ ఆస్తిని ప్రేమిస్తున్నాడు. వాడి ప్రేమలో నిజం లేదు. నువ్వు చెప్పేది నమ్మాలనిపించట్లేదు డాడీ. నువ్వు కావాలని చెప్తున్నట్టుంది. నేను కావాలని నీ విషయంలో ఎందుకు అలా చేస్తాను? మీరు ఒకసారి ప్రవీణ్ని కలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది డాడీ. ఫోన్ చేసి పడుకో.